నలుగురమే. నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం అరే నువ్వు సిస్టమేటిక్ గా బాగా చెప్పేవరా, శభాష్ రా. ఆల్రెడీ పెట్టేశారన్నమాట కనుక నేను దీనికి ఓకే ఇవాళ వార్తలు వినేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేయొద్దు దాన్ని. ఓకే చెప్పరా అద్వైతు చెప్పరా. గచ్చతి గచ్చతి ఆగచ్చతి ఆగచ్చతి పచతి. పచతి అది తన రావలేదు. నువ్వు చెప్పరా అది తన సంగతి నీకు ఎందుకురా. ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడవే హీరో. మొత్తం నువ్వే చెప్పేయాలి ఇవాళ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం నీకే. నేను చెప్తాను. చెప్పు చెప్పు. చెప్తున్నాను తాత, చెప్పట్లేదు. పరివేషయతి. పరివేషయతి నేను ఎక్కడ చూపిస్తున్నా పరివేషయతి చెప్పు. నాకు తెలీదు. ఇక్కడ చూడు ఎర్రగా చూపిస్తున్నా చూడు చుక్క. అది అమ్మ ఏం చేస్తుంది? నాన్నకి అన్నం పెడుతుంది. పరివేషయతి అను. పరివేషయతి పరివేషయతి. ఇది చెప్పు. ఇప్పుడు ఎక్కడో చూడు, నేను ఆ ఎర్ర చుక్క ఎక్కడితో చూస్తూ చూడు. ఖాదతి పిబతి. నువ్వు అవన్నీ ఆడకు, ఆడితే నేను చెప్పను. నువ్వు పక్కగా పెట్టి ఇదే చూడు ఇటు ముందు. అవన్నీ పక్కగా పెట్టే ఫస్ట్. ఇటు చూడు బుర్ర పెట్టి. ఇటు చూడు, నాకు మొహం కనపడాలి ఇది. పశ్యతి శృణోతి 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 ఉత్తిష్టతి ఉత్తిష్టతి ఉపవిశతి ఉపవిశతి దదాతి దదాతి స్వీకరోతి స్వీకరోతి తిష్టతి తిష్టతి అవనమతి అవనమతి పతతి వసతి హసతి. హసతి. నువ్వు అవన్నీ చేయొద్దని చెప్పానా నీకు? నువ్వు ఆ పనులు చేస్తేనే చెప్పాను. నువ్వు అవన్నీ చేస్తేనే చెప్పను పాఠం. ఇప్పుడు ఇక్కడ చూస్తూ చెప్పు. రోదితి రోదితి మిలతి మిలతి ఆలింగతి ఆలింగతి ఆశాస్తే ఆశాస్తే అద్వైత క్రీడతి ఆహ్వయతి 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 ప్రేషయతి ప్రేషయతి నయతి నయతి ఆనయతి ఆనయతి ద్వైత చింతయతి స్మరతి 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 వదతి వదతి పఠతి పఠతి లిఖతి లిఖతి క్రీడతి క్రీడతి స్ఫుర్ధతే క్రీడతి ధావతి ఖావతి. నువ్వు అవన్నీ ఆడకు అని చెప్పా నీకు. పక్కకు పెట్టు, చేతులు కట్టుకో, చేతులు కట్టుకో. నువ్వు గుడ్ బాయ్ లాగా ఇటు ఇప్పుడు తాత చేతులు కట్టుకో. ఫస్ట్ చేతులు కట్టుకో. చెప్పు తాత, నేను డ్యూటీ అయ్యి లీవ్ అయిపోతాను తాత. చెప్పు, నేను చెప్తాను. చెప్పు. అనుధావతి అనుధావతి దంతధావనం కరోతి దంతధావనం కరోతి వ్యాయామం కరోతి వ్యాయామం
స్నాతి స్నాతి ప్రోంచతి హరతి గాయతి నృత్యతి చిత్రయతి మార్జయతి ఇంకోటి చెప్పనా ఇవి చెప్పు ఈ రెండు చెప్పు త్యజతి గృహ్ణాతి సరే చాలా ఇంకా చెప్తావా చాలు తాత చాలా అయితే సరే సహస్ర ఇప్పుడు నీకు ఒక ఎగ్జామ్ నీకు గుర్తున్న శ్లోకాలన్నీ నెమ్మదిగా చెప్పు బాలా వింటూ ఉండవే 1 minute లో నేను వచ్చేస్తా వెనక్కి అది చెప్తుంది విను చెప్పవే అగచ్చన్ వైనతేయోపి పదమేకం అగచ్చతి ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః వస్త్రేణ వపుషా వాచా విద్యయాన చ పంచవిహీనః నరో నాయాతి గౌరవం వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారైః పంచభిః యుక్తః నరో భవతి పండితః జలబిందు నిపాతేన రమసః పూర్యతే ఘటః సహేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ అయం నిజః పరో వేతి యోజనానాం శుభసాయం మమ నామ అదితః ఉదారచరితానాం తు అసుదైవ కుటుంబకం ఆసానామ మనుష్యానాం కాశ్చిదాశ్చర్య శృంఖలా యయా బద్ధాః ప్రధావంతి ముక్తాశ్తిష్ఠంతి పంగువత్ పరోపకారాయ అలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ జుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం తాత పురుషాభః త్యాగదాతి వినయం వినయాత్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం పురుషా బహవో జాతం సతతం ప్రియవాదినః అప్రియస్య తు పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ఆయుర్విత్తం గృహశ్చిద్రం రహస్యం పరమౌషధం నవగోప్యాని రహస్యం మంత్రం ఔషధం డాక్టర్ గారు రహస్యం మంత్రం ఔషధం నేనేం చెప్పాను రహస్యం అన్నానా పరమ ఔషధం అన్నారు అన్నట్టు వినపడింది నాకు అందుకని అనే ఉంటాను రహస్యం మంత్రం ఔషధం లెక్కబెట్టి సహస్ర 9 లెక్కబెట్టి చెప్పు ఆయుర్విత్తం ఒక్కొక్కటి లెక్కబెట్టి చెప్పు ఆయుర్విత్తం గృహశ్చిద్రం రహస్యం మంత్రమౌషధం సపోదానావమానే చ నవగోప్యాని కారయేత్ అమ్మమ్మకి 9 వచ్చాయి వెరీ గుడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసావా దానికి కౌంట్ చేయడం తపోదానావమానే చ మనకి ఇందులో 3 ఉన్నాయి అంటే తప్ప
తపస్సు తపస్సు దానము అవమానము 3 ఆయుర్వేదంలో 2 ఉన్నాయి ఆయుర్వేదంలో 2 ఉన్నాయి చూసావా అక్కడ మానేచ ఆయుహు సుందరోపి సుశీలోపి ములీనోపి మహాధనః శోభతేన వినా విద్యా విద్యా సర్వస్య భూషణం నీకు ఇది గుర్తుందా? సత్యం వద అది నీకు గుర్తుందా? మొత్తం రాదు. ఒక శ్లోకం చెప్పచ్చా? చెప్తాను తాత. చెప్పు 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 శ్లోకం చెప్పు. నేను వాడు ఇప్పుడే చెప్పాడు. అది అయిపోలేదు తాత. శ్లోకాలు చెప్పలే కాదు రాగట్లేదు. ఏం చెప్పారు తాత ఇప్పటి వరకు? ఇప్పుడు చెప్పేసుకున్నావు. తాత హలో చెప్పవా తాత? శ్లోకం చెప్తాను. చెప్పు. పరో వేసి గణనాయక దేవత కుటుంబం అన్ని కంబైన్ చేసి చెప్పేసి ఇంకా అయం నిజః అదే అయిపోయింది. వసుదేవత చెప్పేశాడు కదా. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి నదైః శుక్రస్య ప్రచంతి ఉగాః. వెరీ గుడ్. ఎవరికైనా అర్థమైందా? వాడు చెప్పి నాకు అర్థమైందిలే. చెప్పు. పరోపకారాయ చాలా వాడికి ఎన్ని ఏళ్ళు? వాడికి ఎన్ని ఏళ్ళండి? 6 7 అంతే. వాడుకా నువ్వు అలా జుట్టు బీక్కోకుండా చెప్పే మిగతావి శ్లోకాలు శాస్త్ర. సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుసారిణి విద్యా బుద్ధి మానుసారిణి. మీ అమ్మమ్మ ఎందుకు చిట్టీలు అందిస్తుంది నీకు? చిట్టీలు ఎందుకు అందిస్తుంది? నాకు కనపడుతుందిలే. చెప్పు. గుణైరుత్తమతాం యాతి. ఇది మహతి ఫేవరెట్. గుణైరుత్తమతాం యాతి చైరాసన సంస్థితః ప్రాసాద శిఖరస్తు. కథలో వచ్చింది తాత, కథలో వచ్చింది. ప్రసాదం ప్రాసాద శిఖరస్తోపి గరుడాయతే. క్లైభ్యమాస్మ అది క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. పరంతపానా? పరంతప పరంతప అని పరంతప అన్నావు. తప్ప అన్నావు. అరే నరస్యాభరణం. టైం అవుతుంది అందుకని వాడు కూడా చెప్పాలి కదా. చెప్పరా. అవన్నీ పక్కకి పెట్టి చెప్పు. MYNKEY. ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. శ్లోకాలన్నీ పాత శ్లోకాలన్నీ చెప్పిస్తున్నారు. చెప్పు.
సరే నీకు ఇంకోటి ఇస్తా ఉండు. నువ్వు శ్లోకాలు వద్దులే, అది చెప్పేసి కదా అన్ని శ్లోకాలు, మళ్ళీ శ్లోకాలు ఎందుకు గాని. పండితైః సాంగత్యం పండితైః సంఖదాః పండితైః మిత్రత్వం కుర్వాణో నావసితి చెప్పనేలే తాత, అందుకే చెప్పేసాను. సారీ తాత. ఓకే తాత బాగా చెప్పే తాత నువ్వు. అరే చెప్పరా ఇది. గచ్చతి ఆగచ్చతి పచతి పరివేషయతి. అలా కాదయ్యా, వాక్యంలో చెప్పాలి. ఏషః బాలకః గచ్చతి సః బాలకః గచ్చతి ఏతౌ ఒక్కొక్కటి చెప్పు, ఒకడే చెప్పు చాలు. ఏషా బాలికా ఆగచ్చతి మాతా పచతి మాతామహి పరివేషయతి. ఓకే, వారు గీతలు గీస్తున్నట్టున్నారు. ఒకసారి లేదు నేనే గీసేలే, అదేదో ఏమొచ్చిందో చూద్దామని. వాటికి ఐడియా ఇచ్చేసినట్టు. స్లైడ్ మార్చాలి. కశ్యపః ఖాదతి. వారిని ఎవరు ఎప్పుడు కాదైనా కశ్యప క్లాస్ లో తినేది ఎవరు అని అడుగుతున్నాము. క్లాస్ లో తినేది ఆదిత్య గారు సహస్ర, చెప్పేదేమో కశ్యప్ మీద పాపం. కశ్యప్ పేరు చెప్తున్నారు పాపం వీళ్ళు. వాళ్ళకి ఏ టైం పెట్టినా తింటూనే ఉంటారు. 7 టైం అయినా వాళ్ళకి బిస్కెట్లు తినే టైమే. కూర్చో, పొట్టకొచ్చింది. అయ్యా పొట్టక్క. ఒకసారి వీడియో ఆన్ చేస్తారు. అదితః పిబతి సహస్రా పశ్యతి కశ్యపః శృణోతి. రోజు మొత్తం హెడ్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటాడు. నెక్స్ట్ స్లైడ్ తాత. అయ్యా సీకుతి చెప్పు. సహస్రా అదితః ఉపవిశతి కశ్యపః దదాతి హాసిని స్వీకరోతి. స్వీకృతి అది ఎవరి తెలుసా నీకు, లేకపోతే మర్చిపోయావు ఆల్రెడీ. రఘుః తిష్ఠతి అదితః అవనమతి గుర్తుందా. సహస్రా పఠతి హాసిని హసతి. అబ్బా నిద్ర నుంచి హాసిని హసతిట బాగుంది. సహస్రా నేను ఎప్పుడు పడిపోయా. చెప్పు పడిపోతే హాస్టల్ నవ్విందా. నేను పడిపోతే నువ్వు నవ్వుతావు. హాస్టల్ నన్ను లేపుతుంది, హెల్ప్ చేస్తుంది. చెప్పు. అరే మాటలొద్దు, చెప్పు. చెప్తున్నా తాత, ఒక్క నిమిషం. రాజః రోదితి తాత. నేను చెప్పనా? చెప్పు, మిగతా చెప్పు. చెప్పనట్లేదు. మిలటి చెప్పు. పితా మిలటి మాత ఆలింగతి గురుః ఆశాస్తే. డోడః ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ పేరు డోడో అన్నమాట. సరే డోడో అవనమతి డోడో ఆహ్వయతి బాలికా పరివేషయతి కశ్యపః నయతి సహస్రా ఆనయతి. అదితః చింతయతి కశ్యపః స్మరతి. అదితః కశ్యపః స్మరతి.
పఠామి పఠామి పఠామి. ఓకే. లిఖిష్యామి ఎట్లా వస్తుంది? లిఖతి కదా. లిఖిష్యామి అంటే ఫ్యూచర్. సహస్రా లిఖతి శ్రీకృతి క్రీడతి కశ్యపః ఊర్ధతే ఊర్ధతే సహస్రా కూర్ధతే కశ్యపః ధావతి శ్రీకృతి అనుధావతి అదితః దంతధావనం కరోతి సహస్రా వ్యాయామం కరోతి కశ్యపః స్నాతి. అనుధావతికి అది పొట్టిదే. అదితః ప్రోచ్చతి కశ్యపః మాతామలు ధరతి 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 కశ్యపః ధరతి. అరే చిన్న డౌట్ రా నాకు. అదితు చెప్తావా? నువ్వు ప్రోంచతి అదితః ప్రోంచతి చెప్పావు కదా, తర్వాత నువ్వు బట్టలు వేసుకుని అట్లాగే తిరుగుతూ ఉంటావా? వాడు కశ్యపః ధరతి అని చెబుతున్నావు. లీవ్ అవ్వచ్చు సహస్రా నృత్యతి. అద్వైతః చింతయతి చిత్రయతి చిత్రయతి. అదేంటో నాకు గుర్తులేదు తాత. ఎరేస్ మార్జయతి మార్జయతి కశ్యపః మార్జయతి సహస్రా త్యజతి. దాని తర్వాత పట్టుకోవడం గృహాతి కశ్యపః గృహాతి. వాళ్ళిద్దరి పేర్లు వేరే పేర్లు తప్పించేం లేవరా? సహస్ర అద్వైతః కశ్యపః లేకపోతే శ్రీకృతి శ్రీకృతి అద్వైతః ఒక్కొక్కసారి చెప్పేసా. మళ్ళీ నేను కశ్యప ఆల్టర్నేట్. లేకపోతే అహం. ఇక్కడ రఘు అదేంటి రఘు అవరోహతి మాతా అవరోహతి మాతా ఆరోహతి అవరోహతి. ఫస్ట్ ఆరోహతి, సెకండ్ అవరోహతి. మాట అవరోహతి. ఒక్క నిమిషం తాత, స్క్రీన్ పోయింది నాకు. వచ్చింది. దాని తర్వాత కశ్యపః స్థాపయతి సహస్రా నిష్కాసయతి. మాతా క్లీన్ కరోతి మాతా క్షాళయతి. లక్ష్మీ ప్రక్షాళయతి. బెంగళూరు వెళ్ళేటప్పటికి మారిపోయింది లాంగ్వేజ్. ఆ శ్రీకృతి తీసుకోవడాన్ని క్రీణాతి కొనటం తీసుకోవడం క్రీణాతి. అదితః విక్రీణాతి విక్రీణాతి విక్రీణాతి. ఎరాలా మర్చిపోతే ఎట్లా అదితిగా? కశ్యపః విక్రీణాతి. కశ్యప మళ్ళీ గణయతి. కశ్యపః గణయతి. మళ్ళీ సంకలయతి సంకలయతి అంకలయతి సంకలయతి సంకలయతి. స్క్రీన్ షేర్ ఆపేశారు తాత. చెప్పాలనుకుంటారు తాత. కశ్చన మహావృక్షః ఆసీత్. మహావృక్షః ఆసీత్.
చెప్పరా అదిత్తు. ఆదిత్య కశ్చన మహావృక్షః ఆసీత్ అన్మ్యూట్ చేసుకొని చెప్పు. గురువు గారు నాకు పదానికి అర్థం చెప్తారా? చెప్పండి అన్మ్యూట్ చేసి చెప్పు. నాగదంతం అంటే ఏంటి? నాగదంతమా? నాగదంతం అంటే బహుశా ఏనుగు కొమ్ము ఇదే ఉంటుంది, దంతం అయిండొచ్చు. అన్న కూడా ఏనుగే, నాగహ అన్న కూడా ఏనుగే అండి. అంటున్నాడు తాత శానిటైజర్ ని సంస్కృతంలో ఏమంటారు? చెప్పు నువ్వే. శానిటైజర్ అను పోనీ. నువ్వు ఏం చేస్తున్నావు? శానిటైజర్ ఏంటని అడిగా. ఏం చేస్తుంది శానిటైజర్? పోనీ నువ్వు కనిపెడదావు. మనం ఎవ్వరు చెప్పదే మనం కనిపెడదాం రా ఇప్పుడు మాట. ఏం చేస్తుంది అది? క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తుంది. క్రిమి సంహారక ద్రావకం 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 అవన్నీ క్రిమి సంహారక ద్రావకం. ఒకసారి చెప్పుతా. అదే చెప్తుండే. క్రిమి సంహారక ద్రావకం. క్రిమి సంహారక అంటే క్రిములను సంహరించేటువంటి ద్రావకం. క్రిమి సంహారక అంటే బ్యాక్టీరియా. క్రిమి సంహారక వెరీ గుడ్ చెప్పు పూర్తి. ద్రావకేన ప్రక్షాళయామి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ధన్యవాదాలు. కొట్టుకోవడం ఏమంటారు? నేను చెబుతా, ముందు పాఠం చెప్పరా బోడి. తాళయతి. చెప్పు. కశ్చన మహావృక్షః ఆసీత్. కశ్చన మహావృక్షః ఆసీత్. తత్ర కశ్చన కాకః అన్నయ్య గారు సహ వసతి స్మ. నిన్న ఇంకొక స్టోరీ చెప్పారు, హాఫ్ స్టోరీ బకహ. అది కూడా చెప్తా. ఓకే అయితే టైం ఉంది. ఇది ఓల్డ్ స్టోరీ కదా, అందుకని పర్లేదు. రెండు చదువుతా, ఓల్డ్ న్యూ రెండు చదువుతా. నాగేశ్వరరావు దేవదాసు చూద్దాము, కృష్ణ గారి దేవదాసు చూద్దాం. అరే అది చూస్తూ ఉండరా, అవన్నీ ఆడకుండా. చేతులు కట్టుకో ఫస్ట్. చేతులు కట్టుకోరా. కట్టుకునే ఉన్నాను. అలాగే నాకు అలా చేయి కనపడాలి, అట్లాగే కట్టుకున్నట్టు. ఇటు కనపడ, మధ్యలోకి రా. నువ్వు కనపడట్లే, అట్లా ఉండు. చెప్పు ఇప్పుడు. తస్య ఏవ వృక్షస్య అది కాదు. తస్య ఏవ వృక్షస్య కోటరే చెప్పట్లే. చెప్పరా అదితో. కశ్చన కృష్ణ సర్పః అపి వసతి స్మ. కశ్చన కృష్ణ సర్పః అపి వసతి స్మ. యదా కాకి ప్రసూతా భవతి తదా కృష్ణ సర్పః తస్యాః శాబకాన్ ఖాదతి స్మ. ఏతేన కాకః కాకి చ మహత్ దుఃఖం అనుభవతః స్మ. అతః ఏకదా కాకః స్వమిత్రస్య శృగాలస్య సమీపం గత్వా ఉక్తవాన్ భోః మిత్ర సహ కృష్ణ సర్పః కథంచిత్ మారణీయః
कदञ्चित् स्मरणीयः भवान् भवान् कमपि उपायं सूचयतु इति कमपि उपायं सूचयतु इति सहस्र చెప్పలేదు कमपि उपायं सूचयतु इति कमपि शृगालः एकम् उपायं सूचितवान् मृगालः एकम् उपायं सूचितवान् तत् श्रुत्वा काकः बहु सन्तुष्टः काकः बहु सन्तुष्टः तदनन्तरं काकः उड्डयनं कुर्वन् नगरम् आगतवान् तत्र महाराजस्य प्रासादस्य सरोवरे శ్లోకంలో ప్రాసాదశిఖరస్తోపి प्रासादस्तोपि వచ్చిందిగా अंतःपुरस्त्रियः जलक्रीडायां मग्नाः आसन् जलक्रीडायां मग्नाः आसन् तासां वस्त्राणि आभरणानि च तासां वस्त्राम् आभरणानि च वस्त्राणि आभरणानि च वस्त्राणि आभरणानि च सोपानेषु सरोवरस्य सोपानेषु स्थापितानि आसन् काकः तत्र गतवान् एकं सुवर्णहारं स्वीकृत्य अरण्याभिमुखं प्रस्थितवान् ప్రతిగచ్చవాన్ అని చెప్పచ్చండి చెప్పచ్చు ప్రతిగతవాన్ కూడా చెప్పచ్చు తప్పేం లేదు తత్ దృష్ట్వా కాకం అనుసృతవంతః काकः अरण्यम् आगत्य महावृक्षस्य कोटरे तं हारं पातितवान् स्वयं दूरं गतवान् च राजभटाः तत्र आगतवन्तः कोटरे ते हारं दृष्टवन्तः तदा तत्र स्थितः कृष्णसर्पः कोपेन बहिः आगतवान् राजभटाः పెద్దవాళ్ళు కాదు చిన్న పిల్లలు ఎవరైనా చెప్తారా తర్వాత వాడు
అది సరే, దేంతో? దాటితో అయితే కాదు, తాడైతే కాదు, తాడయతః కాదు, తాడయంతి కాదు. దండ ప్రహారేణ అది చెప్పలేదు. ప్రహారేణ తాడయంతి. అమ్మ ఏంటి కాకి ఏమనుకుంది అసలు? ఏం చేద్దాం అనుకుంది? చంపాలని. పాముని చంపాలనుకో. నేను తెలుగులో అడగలేదు, చెప్పాలి. సహ కృష్ణ సర్ప కథంచిత్ మారణీయః. మారణీయః. ఇప్పుడు మరి రాజభటాః దండ ప్రహారేణ తం మారణీయః. మారణీయ అంటే అది అయిపోయింది, అది అనుకుంది. ఇప్పుడు ఆ పని చేశారు. మారణీయవాన్. సంతోష్ మారణీయవాన్ కదా? కాదు, మారితవంతః. 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 హారం చ నీతవంతః. హారం చ నీతవంతః. మారం చ నీతవంతః. తదనంతరం కాకః పత్న్యా సహ సుఖేన జీవితవాన్. వంచకః బకః. కుత్రచిత్ అరణ్య ప్రదేశే ఏకః సరోవరః ఆసీత్. తత్ర బహవః జలచరాः ఆసన్. తత్ర బహవః జలచరాः ఆసన్. తత్ర చెప్పండి పిల్లలు. తత్ర తత్ర బహవః జలచరాः ఆసన్. కశ్చన బకః అపి తత్ర బహుకాలతః వసతి స్మ. కాలాంతరే సః బకః వృద్ధः అభవత్. వార్ధక్య కారణతః సః మత్స్యాన్ గ్రహీతుం అపి అసమర్థः అభవత్. ఇదానీం కథం ఆహారం సంపాదనీయః? ఇతి చింతయన్ సః ఏకం ఉపాయం అన్విష్టవాన్. సరోవరస్య తీరే స్థిత్వా సరోవరస్య తీరే స్థిత్వా ఏం చేసింది? అశ్రూని ముంచన్ సహ బకః రోదనం ఆరబ్ధవాన్. రోదనం ఆరబ్ధవాన్. తదా కశ్చన కర్కటః తస్య సమీపం ఆగత్య పృష్టవాన్.
मामा मामा किमर्थं रोदनं करोति इति। किमर्थं रोदनं करोति किमर्थं रोदनं करोति इति। किमर्थं रोदनं करोति तदा बकः उक्तवान् अद्य दैवज्ञमुखतः अहम् एकां दुर्वार्तां श्रुतवान्। इतः परं 12 वर्षपर्यन्तं अत्र अनावृष्टिः भविष्यति। अत्र अनावृष्टिः भविष्यति इति। अस्माकं सरोवरे किञ्चिदेव जलमस्ति। शीघ्रमेव तदपि शुष्कं भविष्यति। शुष्कं అంటే शुष्कं भविष्यति। तदा मम बान्धवाः भवन्तः तदा मम बान्धवाः भवन्तः सर्वे अपि मृताः भविष्यन्ति। इति मम अतीव दुःखम् इति। तत्श्रुत्वा कर्कटकः तां वार्तां अन्यजलचरान् निवेदितवान्। ते सर्वे अपि भीताः सन्तः। बकस्य समीपम् आगतवन्तः। विनयेन तं पृष्टवन्तः। मम अस्माकं प्राणरक्षणार्थं कोऽपि उपायः अस्ति किम् इति। तदा बकः उक्तवान् इतः किञ्चित् दूरे अन्यः कश्चन सरोवरः अस्ति। प्रभूतं तत्र प्रभूतं जलम् अस्ति। तत् कदापि शुष्कं न भविष्यति। यदि भवन्तः मम पृष्ठम् आरोहन्ति यदि भवन्तः
यदि इति भवन्तः मम पृष्ठम् आरोहन्ति आरोहन्ति तर्हि अहं तर्हि अहं भवतः सर्वान् अत्र नयामि इति तत्र नयामि इति ఇక్కడ వరకు ఈ కథ ఆపుదాం. మిగతా కథ రేపు చెప్పుకుందాం. నాకు 5 to 6 సంగీతం ఉంది తాత. 5 to 6 సంగీతం ఉంది. ఓకే అయిపోతుంది. అయిపోయింది. ఇంకేది మన పాఠం అయిపోయింది. పఠామి చెప్పు చెప్పు చెప్పు. పఠామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతం సర్వేషాం శుభరాత్రి.